అదేంటోనండి, ఎన్ని చీరలు ఉన్నా ఏ చీర కట్టుకోవాలా అని ఒకటే ఆలోచిస్తుంటాము. నిజమా కాదా? మళ్ళీ దాని మీదకి ఏ కలరు, ఎటువంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందా అని మళ్ళీ వెతుకులాటలు ఒకటి. నిజమే కదా? నేనైతే అంతేనండి. అమ్మయ్య, బుజ్జిగాడికి అన్నం కూడా పెట్టేసేసాను. బుజ్జిగాడిని తీసుకెళ్తాననుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మీటింగ్ దగ్గరికి వచ్చేసేసాను. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మా రియాజన్న గారు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మీటింగ్. మరి ఏ మీటింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫుల్ వీడియో చూడండి. గివ్ అవే కూడా ఉంటుంది. వీలైతే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టేసేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. కాలు నొప్పి తప్ప అంతా పర్ఫెక్ట్. అప్పుడప్పుడు కడుపులు నొప్పి అలా వచ్చి ఇలా వెళ్తుంది. తలనొప్పి అంటారా, కంటిన్యూషన్గా ఉంటుంది. అది వేరే విషయము, భరిస్తున్నాను, భరించాలి కూడా. సో అదనమాట మ్యాట్రు. ఇక శారీస్ విషయానికి వస్తే ఏదో పైన అలా ఉంది, ఇలా తీసుకొని కట్టేసేసుకున్నాను అనమాట. పెద్దగా రెడీ కూడా ఏం అవ్వలేదు, ఓకేనా? ఇక్కడ మాత్రం ఎంత రెడీ అయినా అవ్వకపోయినా శారీకి ఏదైనా మ్యాచింగ్ వేసుకుంటేనే లుక్, అవునా కదా? సో అందుకని ఆ శారీ మీద ఏ జ్యువెలరీస్ బాగుంటాయా అని ఆలోచిస్తున్నాను. ఇది పోయి దొరుకుతుందబ్బా అప్పుడప్పుడు. అదేంటి అంటే కాటుక డబ్బా అనుకునేరు. కాటుక డబ్బా కాదు, అంతకంటే విలువైన డబ్బా అది. ఏంటి అంటే ట్రైప్యాడ్కి బటన్ ఉంటుంది, ఆ బటన్ అనమాట. సో అది పోతుంది, దొరుకుతుంది. మళ్ళీ అసలు పోయింది అనుకుంటున్నాను, కానీ ఎప్పుడుకో ఒకసారి దొరుకుతుంది. తీరా చూస్తే అది ఏదో ఒక డబ్బాలో దాచి పెడుతున్నాను. అదనమాట మ్యాటరు. ఇక్కడ ఇది చూశాను. సో నేను కట్టుకున్న శారీస్కి, అదే శారీ ఒక శారీ నేను కట్టుకుంది, దానికి ఏది మ్యాచ్ అవుతుంది. నేనైతే చాలామంది అనేది ఏంటి అంటే, అక్క ఎప్పుడెప్పుడో కూడా నీ దగ్గర అలాగా స్టోర్ చేసేసుకుంటావు, నీ దగ్గర కలర్ కూడా పోవు, ఏంటక్క అని అడుగుతారు. ఏంటక్క అని అడిగేదానికి నేను ఇచ్చే సమాధానం ఈ వీడియోలోనే చెప్పేస్తాను. ఇక్కడ చూసారా, ఏ జ్యువెలరీకి సంబంధించింది ఆ జ్యువెలరీ బాక్సెస్లోనే పెట్టేస్తాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, పెట్టుకుంటా. అది 2 అవర్స్ 3 అవర్స్ ఉంటుంది కదా ఫంక్షన్. అయిపోయిన వెంటనే వచ్చి తీసేసి ఎక్కడి నుంచి అయితే తీసానో ఆ బాక్స్లోనే చక్కగా పెట్టేసుకుంటాను. దేనికది విడిగా బాక్సెస్ ఉంటాయి కదా, మనము ఇవి పర్చేస్ చేసేటప్పుడే వాళ్ళు ఒక బాక్స్లో పెట్టిస్తారు. సో ఆ బాక్స్లోనే నేను అలా ఉంచేస్తాను. ఇది ఒక బాక్స్ చూసారా, ఇది ఒక బాక్స్. అది పెద్ద బాక్స్ కాబట్టి ఆ బాక్స్లో ఈ చిన్న బాక్స్ అలా పెట్టేసేసి ఇంకా పెద్ద బాక్స్లో పెట్టేసేసి అలా స్టోరేజ్ చేసేసుకుంటారనమాట. అది ఏదైనా సరే. అక్కడ స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్ మాత్రం మన షాపు ఉన్న దగ్గర నుంచి ఉన్నాయి అండి. అలా అప్పటికి చాలామందికి ఇచ్చేసాను ఫ్రీగానే, మనీ కూడా కాదు, ఫ్రీగానే. కానీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, చాలా చాలా. సో ఇంకేం చేయలేక నేనే డైలీ పెట్టేసుకుంటున్నాను. నేను బొట్టు పెట్టుకోవడానికి కూడా రీజన్ ఇది ఒకటి. అదేంటి బొట్టి బిళ్ళల కోసం మీరు బొట్టు పెట్టుకుంటున్నారా అనుకోవచ్చు. అలా పెట్టేసుకోవాలనిపించింది అబ్బా, పెట్టేసుకున్నాను. కమ్మలు అయితే తీసేసుకున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇక్కడ ఏంటంటే ఒక షార్ట్ తీసుకున్నాలేండి. సో అందుకని ఇక్కడ వచ్చేసేసి మా వారికి అన్నం కూడా పెట్టేశాను. మా వారు అన్నం తింటున్నారు. సో బుజ్జిగాడికి కూడా మరి చూసుకోవాలి కదా, బుజ్జిగాడికి కూడా రెడీ అయిపోయింది. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చేసి రియాజ్ అన్న గారు రాఖీ పండగకి పెట్టిన శారీ, రాఖీ పండగకి అనమాట. మరి దాని పింక్ లేదు కదా, వేసుకున్నారు ఏంటి అనుకోవచ్చు. పింక్ ఉంది అండి. పింక్ ఉంటేనే వేసుకుంటాను. అంచు అంతా పింక్ వస్తుంది, పైట చెంగు అంతా పింక్ వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా క్రింద ప్రిల్స్ కూడా పింక్ పెట్టించేసారనమాట. పింక్ పిచ్చిదాన్ని కదా. సో ఎక్కడ శారీలో లేకపోయినా జస్ట్ కొద్దిగైనా సరే ఎక్కడో ఒక చోట ఉంటుంది. పింక్ తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ పింకే. అమ్మయ్య, బుజ్జిగాడికి కూడా అన్నం పెట్టేసేసాను, పాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బుజ్జిగాన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి మీటింగ్కి వెళ్ళాలి అన్నమాట, ఓకేనా?
సో ఇదిగోండి ముద్దుల మీద ముద్దులు. కానీ బుజ్జిగాడికి అప్పుడే తెలుస్తుంది కదా, నేను కూడా వస్తున్నాను, నన్ను కూడా తీసుకెళ్తున్నారు అన్నీ పాపం భ్రమలో ఉండిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికో చెల్లి వాళ్ళ ఇంటికో వెళ్ళేటప్పటికి బుజ్జిగాడిని అక్కడ వదిలిపెడుతుంటే ఏం కావాలా? ఏంటిది అది? ఓకే వెళ్ళు. ఇంకా బుజ్జిని అక్కడ వదిలిపెట్టేసి మేము వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఆస్టోనా. ఇక్కడ ఈమె పేరు ఏదో ఉందబ్బా, అనూషానో మాధవేనో, అంటే న్యూగా వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసాము. సారీ, ఆస్టోనా కాదు, గోపాలకృష్ణ కన్వెన్షన్ హాల్ ఉంది, ఐడియా ఉందా? A1 దగ్గర. సో అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే టీడీపీ ఆఫీసు పక్కన అనమాట. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఆడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య గారు ఎంట్రీ, రియాజ్ అన్నయ్య, తర్వాత డీజే అన్నయ్య గారు ఇలాగా ఎంట్రీ చేస్తున్నారనమాట. పార్టీ మీటింగ్. సో ఇద్దరు తర్వాత అన్నయ్య ఎప్పుడు వచ్చినా కానీ చక్కగా పలకరిస్తారు అండి. ఏంటమ్మా నిలబడి ఉన్నారు, కూర్చోండి అన్నారు. నేనేమో ఎవ్రీ టైము నిన్న మీట్ అయినా సరే ఈరోజు చూసినా అన్నయ్య బాగున్నారా అని అడుగుతాను. సో అలానే అడుగుతుంటారనమాట చాలామంది. నిన్ననే కదా చూసావు, నిన్ననే కదా మాట్లాడావు, మళ్ళీ ఈరోజు బాగున్నావు అని అడుగుతావేంటి అని కూడా అంటుంటారు. నాకు అది ఏందో అలవాటు అయిపోయింది అండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంక అన్నయ్య గారు విష్ చేయటము, ప్రతి ఒక్కరిని విష్ చేస్తారండి అన్నయ్య. తర్వాత ఇంకా వచ్చేసేసి మేమైతే కూర్చున్నాము. వీళ్ళందరూ ఈ లేడీస్ అందరూ కొండ మీద వాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. మీటింగు కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇక నేనైతే ఇలా కూర్చున్నానమాట. ఇప్పుడు చూడండి, శారీ పింక్ బార్డర్ వచ్చింది చూసారా, బ్లౌజ్ కూడా పింక్ బార్డర్ వస్తుంది. సో ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి కొద్ది సమయమే ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈలోపు నా పనిలో నేను ఉంటాను కదా, వీడియోస్ తీసుకోవటము అలాగా. వీళ్ళందరూ జనసేన పార్టీ లేడీస్. తర్వాత ఇంకా డీజే అన్నయ్య గారు కూడా వచ్చేసారు. డీజే గారు ఎవరు అంటే దామచల్ల జనార్దన్ గారు, మనకి శాసనసభ్యులు ఒంగోలుకి. సో ఎదురుగా వాసుకి గారు, శ్రీదేవి గారు అందరూ ఉన్నారు అండి. సో ఇద్దరు అన్నయ్యలు అలాగా స్టేజ్ ఎక్కేశారు. ఇద్దరిని అలా చూడటము చాలా సంతోషకరంగా ఉంది. తర్వాత పూలమాలతోటి సత్కరించారనమాట. బ్యాక్గ్రౌండ్ అందరి ఫొటోస్ ఉన్నాయి చూసారా, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, చాలా బాగుంది కదా ఫ్లెక్సీ కూడా. ఇదిగోండి గులాబీ పూలమాలతోటి అలాగా సత్కరించారు. ఓకేనా. సో మీటింగ్ స్టార్ట్ అవడానికి కూడా ఇంకా టైం ఏం లేదు, స్టార్ట్ అయ్యిందనమాట. 1 by 1 అలా మాట్లాడుతూ వచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి గోపాలకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన మీటింగ్ అనమాట. చాలా బాగా జరిగింది. మరి ఒక క్వశ్చన్ అడగాలి కదా, అడిగైనా నేను ఒక శారీ చెప్పాను కదా, మరి ఆ శారీ నాకు ఎవరు పెట్టారు? ఓకేనా. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే గిఫ్ట్ అయితే ఇవ్వాలని నేనైతే ఉన్నాను. మరి గిఫ్ట్ తీసుకోవాలని మీకు లేదా? సరే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఒకరు కామెంట్ చేయండి అబ్బా. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారనమాట. 1 by 1 ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, టీడీపీ తరఫున కానీ జనసేన తరఫున కానీ ప్రముఖులు ఉన్న వాళ్ళకి స్టేజ్ మీదకి ఎక్కించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. స్టేజ్ మీద ఉన్నప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. అవి అయితే నేను షేర్ ఏం చేయటం లేదు, ఎందుకు అంటే వీడియో లాంగ్ అయిపోతుందేమో అని. ఇప్పటికే 12 minutes అవుతుంది, 11 minutes అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి. ఇక్కడ చూసారా
జనసేన వాళ్ళేమో జనసేన జెండా పట్టుకున్నారు, టీడీపీ వాళ్ళేమో టీడీపీ జెండా అనేది పట్టుకోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, వీలైతే ఈవినింగ్ కూడా ఒక వ్లాగ్ అనేది ఉంటుంది, ఓకేనా? సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ నేను మర్చిపోను. మీకు తగిన గిఫ్ట్ అనేది ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. నాకైతే అన్నీ గుర్తున్నాయి. మీకు నేను గోల్డ్ కూడా ఇస్తానని చెప్పాను. మనము లైవ్ చేసే టైంలో మనకి కనుక సబ్స్క్రైబర్స్ బాగా వచ్చి బాగా వ్యూస్ కనుక వస్తే మీకు నేను గోల్డ్ కూడా ఇస్తాను అని వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని నేను మర్చిపోలేదు, ఖచ్చితంగా ఇస్తాను కూడా, చెప్తున్నాను కదా. అయితే మన ఛానల్కి మంచి గ్రోతింగ్ అనేది ఉండాలి. మంచి గ్రోతింగ్ లేకుండా నేను డైరెక్ట్గా గోల్డ్ అనేది ఇవ్వలేను కదా. ఎదవలో ఎవరు అంటే పెద్ద ఎదవ, నిజంగా నవ్వకూడదు కానీ అదే మాట తిడుతుంటానమాట ఇతన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే.